హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కుమార్, మా ఊరు నూజివీడు. ఇవి నిన్న నేను చెక్ చేసుకున్న కాయిన్లు అండి. పిడుగురాల నుంచి వచ్చిన వెంకటేశ్వర్ల గారి దగ్గర కొన్ని కాయిన్లు అయితే నేను చెక్ చేసుకోవడం జరిగింది. ఇది 1993 సింగిల్ మింటు. ఇదొక స్కేర్ కాయిన్ అండి, రేర్ కాదు. తర్వాత సంత్ తిరువల్లూరు, ఈ కాయిన్ సంత్ తిరువల్లూరు ₹1 ఎఫ్ఎస్ఎస్ స్టీల్ కాయిన్. ఇది మహారాణా ప్రతాప్ హైదరాబాద్ మింటు. ఇది కూడా స్కేర్ కాయిన్ అండి. ఇది ఇంకొక కాయిన్ మహారాణా ప్రతాప్ హైదరాబాద్ మింటు. ఈ హైదరాబాద్ మింట్ అనేది స్కేర్ కాయిన్ అండి. బాంబే మింట్ అంటే డైమండ్ మార్క్ ఉంటే అది మనకు ఒక రేర్ కాయిన్. ఇది కామరాజు గారి కాయిన్ అండి, కామరాజు గారి కాయిన్. ఈ కాయిన్ అయితే హైదరాబాద్ మింట్ అనేది కామన్ కాయిన్ అండి. దీనిలో మనకి బాంబే మింట్ ఉంటుంది. బాంబే మింట్ అనేది రేర్ కాయిన్ ఉంటుంది. ఇవి లాల్ బహదూర్ శాస్త్రి గారి కాపర్ నికెల్ కాయిన్లు అండి. ఇవి ఒక 5 కాయిన్లు నిన్న తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు కనిపించాయి 1989 నోయిడా మింట్ అండి. 1989 నోయిడా మింటు. ఈ నోయిడా మింట్ కాయిన్లు నిన్న 4 తీసుకోవడం జరిగిందండి. ఇంకొకటి 1950వ సంవత్సరం కాయిన్, 1950 ₹1 కాయిన్ అండి ఇది. నెక్స్ట్ 1984 స్టారు. ఈ 1984 స్టార్ కాయిన్లు 12 కాయిన్లు నిన్న కొన్నానండి నేను. మేము 2 గంటలన్నర చెక్ చేసామండి. చెక్ చేసినప్పుడు దగ్గర 800 నుంచి 1000 కాయిన్లు చెక్ చేయడం జరిగింది. వాటిలో మనకు కొంచెం రేరు స్కేరు కాయిన్లు కొన్నే వచ్చినాయండి. అయితే వేరే కాయిన్లు అన్నీ కూడా చాలా కాయిన్లు కామన్ కాయిన్లు ఉన్నాయి. కామన్ కాయిన్లు అనేవి తీసుకోలేదండి. అంటే నేను తీసుకుంటానన్నా కానీ అతను ఇవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్కువ రేటు ఉంటాయి అనుకుంటున్నారండి. కామన్ కాయిన్లకు కూడా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. మీ ఎవరి దగ్గరైనా సరే కాయిన్లు ఉన్నట్లయితే నేనైతే చెక్ చేస్తానండి. చెక్ చేసినందుకు మేము ఫీజు తీసుకుంటున్నామండి. అది మీకు ఇష్టమైతేనే మీరు రావచ్చండి. మీ దగ్గర ఉన్న కాయిన్లు మేము మైక్రోస్కోప్తో చెక్ చేస్తామండి. చెక్ చేసిన తర్వాత వాటిలో పనికొచ్చేవో పనికిరానియేవో, అంటే తక్కువ రేటు ఉండేవో, వేటికి ఎంత రేటు వస్తుందో నేను చెప్తానండి. నేను చెప్పిన రేటుకి మీ దగ్గర ఉన్న కాయిన్లు ఇవ్వడం మీకు ఇష్టమైతే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లు సేల్ చేసుకోవచ్చు అండి. లేదంటే మీ దగ్గర ఉన్న కాయిన్లు తీసుకెళ్ళిపోవచ్చు. నేను కూడా చాలా కాయిన్లు చెక్ చేసాం. ఆయన కొన్ని కాయిన్లు ఈ కాయిన్లు ఇవ్వడానికి, నేను చెప్పిన రేటుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి. దయచేసి వీటి రేట్ ఎంత అని వీడియోలో కామెంట్లు పెట్టొద్దండి. ఎందుకంటే ఈ కాయిన్ బిజినెస్లు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఎవరో కూడా బయటకు తెలియకుండా చేసేవాళ్ళే. మనం చెప్పే రేట్ల వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళు కొంతమంది తక్కువ రేటు కొనుక్కోవచ్చు, ఎక్కువ రేటు కొనుక్కోవచ్చు. మనం ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకనే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మీరు ఏది కొనుక్కున్నా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పండి, అంతేగాని వీడియోలో మాత్రం ఇది ఎంత రేటు అంత రేటు అనేది చెప్పొద్దు అన్నారు. అందుకనే నేను కూడా చెప్పట్లేదండి. ఇవి మొన్న వచ్చిన ఆయన దగ్గర కొన్న కాయిన్లు. వినుకొండ నుంచి రమేష్ గారు అని ఒక ఆయన వచ్చారు. ఆయన దగ్గర నేను కలకత్తా మింటు, బాంబే మింటు, బాంబే మింటు కాయిన్లు కొనడం జరిగింది. ఇవి 9 గ్రామ్స్ కాయిన్లు, బాంబే మింటు 2004 బాంబే మింట్ అండి. ఈ 2004 బాంబే ఇవన్నీ కూడా నార్మల్ కాయిన్స్ అండి. ఇది పెద్ద వాల్యూ అయితే ఏముండదు. ఈ 2004 బాంబే అనేది ₹8 నుంచి ₹10 ఉంటుందండి దీని ధర. కలకత్తా మింట్ కాయిన్ అయితే కండిషన్ బట్టి ₹15 నుంచి ₹20 వరకు ఉంటుందండి. చాలామంది కాయిన్లు అయితే తీసుకొని వస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లక్షల్లో అయితే డబ్బులు వస్తాయి అనుకుని భ్రమపడి వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది. అలా భ్రమపడి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాయిన్లకి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో అని ఫేస్బుక్లో ఇంకా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారండి. అలా సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లక్షలు ఇస్తామని ఫేక్ వాళ్ళు అయితే మెసేజ్లు పెట్టడం జరుగుతుందండి.
వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు 50 లక్షలు మీకు వస్తాయి అనగానే రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 750 కట్టాలి. తర్వాత మీకు అంత డబ్బులు మేము ఇవ్వాలంటే ట్యాక్స్కి మీరు ఒక 10,000 కానీ 5,000 కానీ కట్టాలనగానే వీళ్ళు ఏమీ కూడా ఆలోచించకుండా ఆ డబ్బులు అయితే కడుతున్నారండి. కట్టి మోసపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీరే నష్టపోతారు. మనం కాయిన్లు బుక్ ఒకటి ఉంటుందండి. ఏ కాయిన్ ఎంత రేటు ఉంటుంది అనేది కాయిన్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రకారమే నేను మీ దగ్గర ఉన్న కాయిన్లు చెక్ చేసి మీకు చూపిస్తాను. బుక్లో ఆ కాయిన్ ఎంత రేటు ఉంటుంది అనేది. ఈ హిందీ వాళ్ళు అంటే ఫేక్ బయర్స్ ఏంటంటే వాళ్ళు మీరు ఏ కాయిన్లు ఫోటోలు పెట్టినా కానీ 20 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్లు అని చెప్తారండి. మీరేంటంటే ఇప్పటివరకు కూడా దానికి అలవాటు పడిపోయారు. కాయిన్లు అమ్మితే కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అనేది మీరు అలవాటు పడిపోయారు. కానీ అవి వాళ్ళు వీడియోల్లో చూపించడం వరకే చూపిస్తారు. ఎవరికో డబ్బులు ఇస్తున్నట్టు, ₹1,00,00,000 ఇచ్చినట్టు, 2 కోట్లు ఇచ్చినట్లు అలా చూపిస్తారు. కానీ నిజానికి వాళ్ళు ఎవ్వరికీ కూడా ₹1 కూడా ఇవ్వరండి. కొంతమంది అయితే 500 కట్టలు ఒక 10, 20 అట్లా పెట్టేసి మీ దగ్గర ఉన్న ₹5 నోట్ నేను కొంటాను, దీనికి ఇన్ని డబ్బులు వస్తాయి. మాతా వైష్ణోదేవి కొంటాను, దీనికి ఇన్ని డబ్బులు వస్తాయి. 786 నోట్లు నేను కొంటాను, దీనికి ఎంత డబ్బులు వస్తాయి అని వాళ్ళు చూపించగానే మీలో చాలామంది ఆశపడి మోసపోతున్నారండి. దయచేసి అంత లక్షలు వచ్చే కాయిన్లు అయితే మన దగ్గర ఉండవండి. ఎందుకంటే రేర్ కాయిన్లు అనేవి ఎప్పుడూ చాలామంది ముందే కలెక్ట్ చేసుకున్నారండి. పూర్వకాలం పాతకాలం నాటి రేర్ కాయిన్లు అనేవి మనకు దొరకడం అయితే కష్టం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాయిన్లలో ఏవైతే రేర్ కాయిన్లు అవుతాయో అలాంటివి అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు అలాంటి కలెక్ట్ చేసుకోవాలంటే నా వీడియోలు మీరు చూసినట్లయితే నా వీడియోలో నేను చెప్తానండి ఎలాంటి కాయిన్లు ఎలా కలెక్ట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏ కాయిన్లు రేర్ కాయిన్లు అవుతాయి, ఏ కాయిన్లు స్కేర్ కాయిన్లు అవుతాయి, ముందు మనకి రేట్లు పెరిగే అవకాశం ఉన్న కాయిన్లు ఏంటి, ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి లైక్ చేయండి. అవి మరింత మందికి రీచ్ అవుతాయి. నా ఛానల్ గ్రోత్ అవుతున్నప్పుడు నేను ఇంకా మంచి వీడియోలు అయితే చేయగలుగుతానండి. నా దగ్గర కాయిన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. నాకు 5,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఇంకా ₹2 కాయిన్స్ చాలామంది ఎలాంటి ₹2 కాయిన్స్ కూడా ఫోటోలు పెడుతున్నారండి. ఈ కాయిన్ ₹4.5 వస్తాయండి. ఈ కాయిన్ ఒక్కొక్క కాయిన్ నేనైతే ₹4.50 కొంటానండి. దీనికి 1000, 100, లక్షలు రావండి. ఇది కామన్ కాయిన్. ఇండియా మ్యాప్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఉన్న కాయిన్లలో కామన్ కాయిన్లు అండి ఇవన్నీ. వీటిలో రేర్ కాయిన్లు అంటే 2004 కలకత్తా మింటు, ఇంకా 1992లో నోయిడా మింటు. ఇవైతే మనకి రేర్ కాయిన్లు అండి. ఇక దీనిలో ఉన్న మిగతా అన్నీ కూడా కామన్ కాయిన్లు. ఈ కామన్ కాయిన్లకి వచ్చే డబ్బులు ఏంటంటే ₹4.50 అండి. అంతకు మించి దీనికి ఎక్కువ డబ్బులు అయితే రావండి. చాలామంది ఎలాంటి కాయిన్లు కూడా తీసుకొచ్చి మాకు 5,000, 10,000 కావాలనుకుంటున్నారు. దయచేసి అలాంటి వాటికి ఎక్కువ డబ్బులు రావండి. ఇవి మొద్దు కాయిన్లు అండి, 9 గ్రాముల మొద్దు కాయిన్లు. ఈ కాయిన్లు నేను కొనే ధర ₹7.25 అండి. వీటికి ఎక్కువ డబ్బులు అయితే ఏమీ రావండి. కేజీ లెక్క అయితే 850 నుంచి 900కు నేను కొంటానండి. లేదా ఒక్కో కాయిన్ అయితే ₹7.25 అండి. అంటే 100 కాయిన్లకి ₹725 వస్తాయండి. ఇవి మనకి ఇంకా జనరల్ సర్క్యులేషన్లో దొరికే కాయిన్లు అండి. వీటిలో రేర్ కాయిన్లు అంటే 2004 స్టార్ హైదరాబాద్ మింట్ కాయిన్, 2004లో కలకత్తా స్కేరు, బాంబే స్కేర్ అండి. బాంబే మింటు ₹8 నుంచి ₹10 వస్తాయి. కలకత్తా మింటు ₹15 నుంచి ₹20 వస్తాయండి. 2004 స్టార్ హైదరాబాద్ మింట్ కాయిన్ అయితే ₹650 నుంచి ₹1000 వస్తాయండి. అదే కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే 2,000 వరకు వస్తాయి. 2004 స్టార్ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉండాలండి. యుఎన్సి కండిషన్లో ఉంటే 2,000 వచ్చే అవకాశం ఉంటుందండి.
ఇక్కడ కాయిన్ కండిషన్లు కూడా చాలామందికి తెలియట్లేదండి. ఈరోజు నేను అది కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి ఈ కాయిన్ చూడటానికి అసలు బాగాలేదండి. చాలామంది ఇలాంటి కాయిన్ తీసుకొచ్చి దీనికి ఇంకా వేరే కాయిన్లకు కూడా ఒకే డబ్బులు రావాలంటే రావండి. ఈ కాయిన్లు చూడటానికి ఎలా ఉన్నాయంటే డ్యామేజ్ కండిషన్లో ఉన్నాయి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. ఈ కండిషన్లో ఉన్న ఇలా ఉన్న కాయిన్లు ఎవరు కూడా కొనడానికి ఇష్టపడరండి. రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ ఈ కండిషన్ ఎట్లా ఉంటే వాటికి డబ్బులు అనేవి చాలా తక్కువ వస్తాయండి. ఇది దీనికన్నా కొంచెం బెటర్ కండిషన్. ఇది ఫైన్ అనుకోండి, ఇది ఫైన్ అయితే ఇది వెరీ ఫైన్. ఇంక ఈ కండిషన్ ఏమంటారంటే ఎక్స్ట్రా ఫైన్ కండిషన్. ఈ కండిషను ఎక్స్ట్రా ఫైన్ కండిషన్. ఇప్పుడు చాలామంది ఈ కండిషన్లో ఉన్న కాయిన్కి ఈ కండిషన్లో ఉన్న కాయిన్కి ఒకే ధర రావాలనుకుంటారండి. అలా అయితే రావండి. ఈ కండిషన్లో ఉన్న కాయిన్ తక్కువ రేటు ఉంటుంది. దీనికన్నా ఈ కండిషన్లో ఉన్న కాయిన్కి ఏమవుతుందంటే ఎక్కువ రేటు ఉంటుంది. కానీ ఇవి కామన్ కాయిన్లు కాబట్టి వీటన్నిటికీ మాత్రం ఒకే రేటు ఉంటుందండి. ఇవి ఇలాంటి కాయిన్లు డ్యామేజ్ అయినా పాతబడినా వీటికైతే ₹7.25 నేనైతే కొంటానండి. జస్ట్ మీకు కండిషన్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ కండిషన్లో ఉన్న కాయిన్ అయితే తక్కువ రేటు ఉంటుందండి. ఈ కండిషన్కి ఎక్కువ రేటు ఉంటుంది. ఇది నేను చెప్పేది రేరు స్కేర్ కాయిన్ల గురించి. మన దగ్గర ఏమన్నా రేర్ కాయిన్లు ఉన్నాయి. రేర్ కాయిన్ ఈ కండిషన్లో ఉంటే దాని ధర చాలా తక్కువ ఉంటుంది. అదే రేర్ కాయిన్ ఈ కండిషన్లో చూడండి రెండు పక్కల కాయిన్ మనకు నీట్గా కనిపిస్తుంది. ఈ కండిషన్లో ఉంటే దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ చాలామంది ఏంటంటే పాడైపోయి డ్యామేజ్ అయిపోయి అలాంటి కాయిన్లు కూడా తీసుకొచ్చి పుస్తకంలో దీనికి ఎంత రేటు ఉంది అంత రేటు ఇవ్వాలంటారు. కొంతమంది అయితే ఇది పాతకాలం నాటి కాయిన్ ఇప్పుడు మీకు ఎక్కడ దొరుకుద్ది, మా దగ్గర అరిగిపోయినా పాడైపోయినా ఇన్ని సంవత్సరాలు వాడిన కాయిన్ అరిగిపోయి పాడవకుండా ఉంటుందా అని ఆర్గ్యుమెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారండి. మీరు జాగ్రత్తగా దాచుకోవడం రాక మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే మీరు డ్యామేజ్ వచ్చేలా చేసుకున్నారండి. అదే మీరు కాయిన్ హోల్డర్స్ ఫైల్స్ యూజ్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా చేసుకోగలరండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఎలాంటి కామన్ కాయిన్లు అయితే నేను ₹4.5 కొంటానండి. ₹1 ఎలాంటి కామన్ కాయిన్లు ఉంటాయి కదండి, అవి ఒక్కో కాయిన్ ₹3.5 నుంచి ₹4 వరకు నేను కొంటానండి. డబ్బు కాయిన్లో పెద్ద రూపాయలు ఉంటాయి కదా, ఆ కాయిన్ ఒక్కో కాయిన్ ₹6.50 నేనైతే కొంటానండి. ఈ మొద్దు కాయిన్లు అయితే ఒక్కొక్క కాయిన్ ₹7.25 నేను కొనడం జరుగుతుంది. మీకు ఎవరికైనా నేను చెప్పిన రేట్లకి మీ దగ్గర ఉన్న కాయిన్లు అమ్మడం ఇష్టం అయితే మీరు మా దగ్గరికి రావచ్చండి. ఈ మొద్దు కాయిన్లు అనేవి ఇంకా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రస్తుతానికైతే పెద్ద డిమాండ్ ఏమీ లేదండి. ఇంకా ఈ బొమ్మల కాయిన్లు కాపర్ నికెల్లో బొమ్మల కాయిన్లు మాత్రమే పనికొస్తాయండి. చాలామందికి కాపర్ నికెల్ అంటే కూడా తెలియదండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా కాపర్ నికెలేనండి. ఇక్కడ కనిపించే బొమ్మల కాయిన్లు కానీ ఇవన్నీ కూడా మనకి వీటన్నిటిని కూడా కాపర్ నికెల్ కాయిన్లు అంటారు. ఇప్పుడు మనకు కనిపించే ఈ 3 కాయిన్లు ఏంటంటే స్టీల్ కాయిన్లు అండి, ఎఫ్ఎస్ఎస్. వీటిని స్టీల్ కాయిన్లు అంటారు. ఎఫ్ఎస్ఎస్ అంటే ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీల్ బొమ్మల కాయిన్లలో ఈ రాణా ప్రతాప్ గారి కాయిన్లు కొంటారండి. ఇంకా సంత తిరువల్లూరు, ఇక్కడ కనిపించే ఆయనే సంత తిరువల్లూరు, ఆయన కాయిన్లు కొంటారు. ఇంకా వీర దుర్గాదాస్ గారి కాయిన్లు ఉంటాయండి. ఈటి పట్టుకున్న బొమ్మేసి ఉంటుంది. ఆ వీర దుర్గాదాస్ గారి కాయిన్లు కూడా కొనడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఇత్తడి కాయిన్లు అయితే ఎవరు కూడా కొనరండి. అంటే వాటిని నికెల్ బ్రాస్ అంటారు. గోల్డ్ కలర్లో ఉండే కాయిన్లు నికెల్ బ్రాస్. అలాంటి వాటిలో బొమ్మల కాయిన్లలో కొన్ని కాయిన్లు మాత్రమే పనికొస్తాయండి. అవేంటో నేను నా వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేనైతే పెద్ద తిరుపతిలో జరగబోయే కాయిన్ ఎగ్జిబిషన్కి వస్తానండి. 26, 27 లేదా 27, 28 2 రోజులైతే ఖచ్చితంగా నేను అక్కడ అందుబాటులో ఉంటానండి. నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మీరు అక్కడ పెద్ద తిరుపతి వచ్చి నన్ను కలవచ్చండి. మీ దగ్గర రేరు స్కేరు కాయిన్లు ఉంటే వాటికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. కామన్ కాయిన్లు ఉన్నట్లయితే వాటికి చాలా తక్కువ డబ్బులు వస్తాయండి. నేను నా వీడియోలో రేర్ కాయిన్లు చాలా చూపించానండి.
నేను చూపించిన లాంటి రేర్ కాయలు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆ పెద్ద తిరుపతి కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చి మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ చేసుకోవచ్చు అండి. ఇంకో విషయం అండి, లైన్ వెరైటీలు అని నేను చెప్తున్నాను, చాలామందికి అవి అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, చూసినట్లయితే దీన్ని ఫ్యాట్ లైన్ అంటారు. ఈ లైన్ ఎలా ఉందంటే పెద్దగా ఉందండి, దీన్ని ఫ్యాట్ లైన్ అంటారు. ఇప్పుడు బాంబే మింట్లో మనకి ఎప్పుడు కూడా లైన్ చిన్నగా ఉంటుందండి. బాంబే మింట్లో ఎప్పుడు కూడా లైను చిన్నగా ఉంటుంది. ఈ రెండు కూడా ఒకటి కాదండి. ఈ లైన్ ఏమో స్లిమ్ లైన్ చిన్నగా ఉంది బాంబేది, ఈ లైన్ ఏమో పెద్దగా ఉంది, థిక్గా ఉంది. కానీ చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే అవి రెండు ఒకటేనండి, రెండు సింహం బొమ్మలే, రెండు ఒకేలాగా ఉన్నాయి అంటున్నారండి. నేను చాలాసార్లు లైన్ వెరైటీలు పెట్టినప్పుడు చాలామంది నాకు వేరే వేరే ఫోటోలు పెట్టి అది ఇది ఒకటేనండి అంటారండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, రెండు ఒకటి కదండి. లైన్ వెరైటీల్లో తేడాలు ఉంటాయండి. ఈ లైన్ వెరైటీలో చాలా వాల్యుబుల్ కాయిన్స్ కూడా ఉంటాయి. కాకపోతే అవన్నీ వీడియోస్ చేయాలంటే నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మనం పెట్టింది కాకుండా వాళ్ళు వేరే వేరే కాయిన్లు ఫోటోలు పెట్టి మీ వీడియోలో ఏముందో మేము అదే పెడుతున్నామండి, మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. దయచేసి గమనించండి, మనం ఎవరిని కూడా మోసాలు చేయాల్సినంత అవసరం అయితే లేదండి. మీరు నాకు ఫోటోలు పెట్టినప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్లు జెన్యూన్ అయితే నేను అవి ఓకే, ఇది సేమ్ అని చెప్తానండి. కొన్ని కాయిన్లు అయితే ఫేక్ కాయిన్లు కూడా వస్తున్నాయి. మర్చిపోయానండి ఇది ఒకటి చెప్పడం. రీసెంట్గా నేను ఒక కాయిన్ ఫోటో పెట్టాను, మీకు వీడియో చేశాను. ఇటు సైడు బొమ్మే ఉంది, రివర్స్ సైడ్లో కూడా బొమ్మే ఉంది. కానీ ఆ కాయిన్ ఏమైందంటేనండి అతికిచ్చారంట. యాక్చువల్గా ఇలా ఉంటే రెండు సైడ్లు ఒకే బొమ్మ ఉన్న కాయిన్ వాల్యుబుల్ కాయిన్ అండి. కానీ ఏం జరిగిందంటే ఆ కాయిన్ని అతికిచ్చారంట. ఇప్పుడు ఈ కాయిన్లో ఫ్రంట్ సైడ్ బొమ్మ ఉన్న సైడు ఇంకో కాయిన్, అలాంటి కాయిన్, దీన్ని కట్ చేసి ఈ రెండు పార్ట్లు కూడా అతికించడం జరిగిందంటండి. అతికిచ్చినప్పుడు అది చూడటానికి ఏంటంటే రెండు సైడ్లో ఒకే బొమ్మ ఉన్న కాయిన్ లాగా ఉంది. కానీ ఆ కాయిన్కి మధ్యలో గ్యాప్ ఉన్నట్టు గమనించారంట. ఆ కాయిన్ ఉన్న వ్యక్తి మనకు ఫోటో పెట్టాడు కదా, ఆయన దాన్ని ఏమైందని సూత్తో ఇలా కుట్టినప్పుడు ఆ కాయిన్ అనేది రెండు ముక్కలుగా విరిగిపోయిందంటండి. జాగ్రత్త అండి, ఇలా రెండు సైడ్లు ఒకే బొమ్మ ఉన్నట్టు ఉండే కాయిన్లు మార్కెట్లో కొంతమంది అతికిచ్చి అమ్ముతున్నారండి. దయచేసి అలాంటి కాయిన్లు ఎవరికైనా వచ్చినట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టండి. అది ఒరిజినల్ కాయినా ఫేక్ కాయిన్ అనేది మేము చూసి చెప్తామండి. ఎందుకంటే మీలో చాలామందికి తెలియక అది ఇది ఒకేలాగా ఉందని మోసపోతారండి. కేవలం ఎక్స్పర్ట్స్ మాత్రమే అది ఒరిజినలా కాదా అనేది చెప్పగలుగుతారండి. మన దగ్గర ఉన్న కాయిన్ బయర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్స్ అండి. మీరు పెట్టే కాయిన్ ఒరిజినలా ఫేకా అలా చూసి కూడా చెప్పగలుగుతారు. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.